భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పిల్లల సృజనాత్మకత వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ వి పాటిల్ అన్నారు. ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఈ బాలల దినోత్సవం పిల్లలను ఉత్సాహపరచడానికి వారిని గౌరవించడానికి అంకితం చేసిన రోజు. పిల్లలను ఎంతో ప్రేమించే పండిట్ జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకార్థం ఈ బాలల దినోత్సవం మనమందరం వైభవంగా నిర్వహించుకుంటాం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులచే సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఐటీడీఏ మనోవికాస్ పాఠశాల అంగవైకల్యం కలిగిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం జిల్లాలో వివిధ రంగాలలో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు, పుస్తకాలు మరియు బహుమతులు అందించారు. బీఎస్సీ నర్సింగ్ చేయడానికి గాను తోటకూర రమేష్ ఎన్ఆర్ఐ ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన చెక్కును కలెక్టర్ ద్వారా కుసుమ కుమారి విద్యార్థికి అందించడం. అనంతరం ద ఇన్నర్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాడికి అనుకూల వాతావరణం అంటే ఒక లైట్ మంచి కూర్చోడానికి జాగా పుస్తకాలు అంతే వరకు ఇప్పిస్తే ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అది నా జీవితంగా నా అమ్మ నాన్న ఏదో గొప్ప సైంటిస్టులు కాదు, వాడికి జస్ట్ మా గ్రాడ్యుయేట్స్ కూడా కాదు, కానీ వాళ్ళు జీవితంగా ఒకటే చెప్పారు, ఎన్ని గంటలైనా సరే నువ్వు చదువుకో, అది సిలబస్ పూర్తి అయ్యే వరకు చదువుతూ ఉండాలి అండ్ చదువు అయిన తర్వాత ఆడాలి. సో తప్పకుండా పిల్లలకి మీరు అన్ని ఎంటర్టైన్మెంట్ బంద్ చేసుకొని నువ్వు చదువు చేస్తే స్ట్రెస్ అయిపోతారు పిల్లలు. సో ప్లీజ్ వాడికి ఇష్టమైన యాక్టివిటీ గురించి ప్రోత్సహించండి. అది డాన్స్ ఉండొచ్చు, స్పోర్ట్స్, లేదంటే ఏదైనా డ్రాయింగ్, స్కెచింగ్, మొబైల్లోనే ఏదో కొత్త సాఫ్ట్వేర్తో ఏదైనా క్రియేటివ్ ఏదైనా చేయాలనే టాలెంట్ కూడా ఇప్పుడు చాలా విలువమైనది. సో అట్లయినా చేయాలన్నా మంచిదే, కానీ వారోత్సవం లేదంటే ఇంకా వేరే ఒకటి ఆట. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వేరే కొంత నేను మొబైల్ అని చెడు అని నేను అనట్లేదు, మొబైల్ అవసరమే, కానీ ఏమవుతుందంటే కంపారిజన్ వైపు పోతున్నారు పిల్లలు. రైట్, నా గురించి నా వెనకాల కూర్చున్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, నా ముందు కూర్చున్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, నాకు చూసి నవ్వారు ఏమనుకుంటున్నారు, అవన్నీ మనం ఏం ఆలోచించదు. మనం ఏం ఆలోచించాలంటే ఈరోజు అమ్మ పట్లలో ఏం చేసింది, మనకి 1 గంట ఆడడానికి అనుమతిస్తుందా, 2 గంటలు ఆడడానికి అనుమతిస్తుందా. సో దీస్ ఆర్ ద బేసిక్ క్వశ్చన్స్. జీవితంతా మీ మైండ్లో ఏదైతే ఇన్నోసెన్స్ ఉందో మీరు కాపాడారనుకోండి, మీ లైఫ్ అంతా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. అండ్ క్యాల్కులేటివ్ మోడ్లో ఎప్పుడు పోతామో అప్పుడే మనకి మైండ్లో ఆ ఇన్నోసెన్స్ కోల్పోతాము. సో ఇప్పుడు నా దగ్గర మంచి ఆఫీసర్స్ ఉన్నారు, ఎక్కడ వెళ్ళినా కూడా కష్టపడే ఆఫీసర్స్ ఉన్నారు. పిల్లలు కూడా ఎక్కడ అంగన్వాడీ వెళ్ళినా, స్కూల్లో ఉన్నా కూడా చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ పిల్లలు చూడవచ్చు. సో దే ఆర్ వర్కింగ్ హార్డ్ టు ప్రొటెక్ట్ చైల్డ్ రైట్స్. సో మనం ముందుకి పోతూ కూడా పిల్లలందరూ ఫ్రీడమ్తో ఉండాలని, ఆ ఫ్రీడమ్ మనం కాపాడుకోవాలని నేను కోరుతున్నాను. సో ఇక్కడ వచ్చిన అందరూ పెద్దలు, అదేవిధంగా పిల్లలు కూడా స్ట్రెస్ వద్దు అని మన యాక్చువల్ గారు చెప్పారు, కానీ కాంపిటీషన్ తప్పదు. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అండ్ హాస్టల్ లేదంటే పెద్ద కోచింగ్ క్లాసెస్లోనే చదివితే రిజల్ట్ కొట్టొచ్చు అట్లా ఎవరైనా అనుకుంటున్నారంటే అది తప్పు అని ఉదాహరణ నేనే ఉన్నాను.